నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఐయుఐ ప్రాసెస్ అండ్ ఐవీఎఫ్ ప్రాసెస్ రెండు ప్రాసెస్ గురించి చాలామందికి అవగాహన ఉంది. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐయుఐ ప్రాసెస్లో ఫెయిల్ అయిందనుకోండి, మరి వీళ్ళు ఐవీఎఫ్లో సక్సెస్ అవ్వచ్చా? దీని గురించి డిస్కస్ చేద్దాము. ఐయుఐ ప్రాసెస్ అంటే బేసికలీ మనం అందరికీ చెప్పడము ఈ చిన్న పద్ధతి అంటాము. ఐవీఎఫ్ ఇది పెద్ద పద్ధతి అని చెప్తామన్నమాట. సో ఐయుఐలో మేము ఏం చేస్తాము, డైరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయిన రోజు మనం స్కానింగ్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని అదే రోజు హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ కలెక్ట్ చేసి అందులో ఉన్న గుడ్ స్పర్మ్స్ అండ్ బ్యాడ్ స్పర్మ్స్ అంటే యాక్టివ్ స్పర్మ్ అండ్ డెడ్ స్పర్మ్ని వేర్ చేసి దిస్ యాక్టివ్ స్పర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనం యూట్రస్ లోపల వేస్తామన్నమాట, శాంపిల్ డిపాజిట్ చేస్తాం. దిస్ ఇస్ ఐయుఐ. సో మనం ఓన్లీ శాంపిల్ వేయటం వరకే మనం చేసాం. సో ఇక్కడ యూట్రస్ లోపలికి ఇలా మొత్తం ఇన్సైడ్ ద యూట్రైన్ క్యావిటీ మధ్యలో వరకు స్పర్మ్ శాంపిల్ని తీసుకొచ్చి వేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, బయటికి వెళ్ళిపోయే స్పర్మ్ తగ్గిపోతుంది అండ్ ఓన్లీ యాక్టివ్ స్పర్మ్స్ మాత్రమే లోపల వేసాం కాబట్టి ఈ స్పర్మ్స్ అన్నిటికీ కూడా ఎగ్ని ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఇలాంటి మంచి స్పర్మ్స్ని మాత్రం లోపలేస్తాం. బట్ దీంట్లో మనం చూడలేని ఏంటి అంటే ఈ స్పర్మ్ ఎగ్ని కలిసిందా, ఎగ్ వరకు వెళ్ళిందా, ఫర్టిలైజేషన్ జరిగిందా, అండ్ ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే మంచి ఎంబ్రియో ఫామ్ అయిందా, ఎంబ్రియో వచ్చి ఇంప్లాంట్ అయిందా కాలేదా, ఈ అన్ని స్టెప్స్ కూడా మనకి కనపడని స్టెప్స్. మనకు కనపడేది ఎగ్ రిలీజ్ అయిందా కనపడుతుంది, స్పర్మ్ ఎలాంటి మంచి స్పర్మ్ ఎంత మిలియన్స్ ఉంది, ఎంత మోటిలిటీ ఉంది, ఇవన్నీ తెలుసుకొని లోపలికి వేసేది క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ ది ఐయుఐ ఏం జరుగుతుంది అనేది వీఆర్ బ్లైండెడ్. ఈ ప్రాసెస్కి ఇది ఒక్క డిసడ్వాంటేజ్. సో ఆఫ్టర్ ఐయుఐ ఫర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్ వీటి దేని గురించి కూడా మనకి ఐడియా ఉండదు. బట్ ఐవీఎఫ్లో ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్ దాన్ ఐయుఐ. ఎందుకు అనంటే మనం ఐవీఎఫ్లో ఫీమేల్ నుంచి ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం. సో ఆ మంత్లో తను ప్రొడ్యూస్ చేసిన ఎగ్స్ని మనం కలెక్ట్ చేస్తాం. ఒకసారి ఎగ్ కలెక్షన్ అయిన తర్వాత మా ఎగ్స్ అన్నీ అయిపోతాయా అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. అలా ఏం లేదండి, ఆ మంత్లో మీకు వచ్చిన ఎగ్స్ మాత్రమే మనం కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ మంత్లో ఆటోమేటిక్గా మీకు ఎగ్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. దట్స్ లైక్ అ సైకిల్. సో ఈ మంత్లో మీ ఎగ్స్, మెచ్యూర్ ఎగ్స్ మనం బయటికి తీసినప్పుడు వి ఫర్టిలైజ్ ద ఎగ్ విత్ స్పర్మ్. మంచి స్పర్మ్తోని ఈ ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తాం. సో మనం ఫర్టిలైజ్ చేస్తాం, ఇక్కడ మనకు ఫర్టిలైజేషన్ స్టెప్ మనం తెలిసింది. అలాగే తీసిన ఎగ్ ఎలా ఉంది తెలిసింది, స్పర్మ్ ఎలాంటిది సెలెక్ట్ చేస్తాం అది కూడా మనం చూసాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్. అన్నీ చూసి సెలెక్టెడ్ థింగ్స్ మాత్రమే మనం చేస్తున్నాం. సో ఎగ్ మంచిది సెలెక్ట్ చేసాం, స్పర్మ్ సెలెక్ట్ చేసాం, ఫర్టిలైజ్ మనమే చేసాం. ఎంబ్రియో ఫామ్ అయిందా లేదా డే 3 రోజు మనం ఇంక్యుబేటర్ ఓపెన్ చేసి చూస్తాం. ఎన్ని సెల్స్ ఉంది ఎంబ్రియో, ఎంత బాగుంది, ఎంబ్రియో మంచి హెల్దీ ఎంబ్రియోనా కాదా, ఇవన్నీ మనకి డే 3 రోజు అర్థమైపోతాయి. అండ్ డే 3 నుంచి మళ్ళీ 2 days కల్చర్ పెడతాం. సో డే 5 రోజు వన్స్ అగైన్ వీల్ ఓపెన్ ద ఇంక్యుబేటర్ అండ్ సి డే 3 ఎంబ్రియోస్ ఎన్ని డే 5 వరకు వెళ్ళగలిగాయి, ఎంత గ్రేడింగ్ ఉంది, ఇజ్ ఇట్ గుడ్ గ్రేడ్ ఎంబ్రియో, ఇజ్ ఇట్ లో గ్రేడ్ ఎంబ్రియో ఆర్ బ్యాడ్ క్వాలిటీ ఎంబ్రియో, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో వీఆర్ సీయింగ్ ద ఎంబ్రియో. అలాగే మనం గర్భసంచి లైనింగ్ని కూడా ప్రిపేర్ చేస్తూ వస్తాం. సో ఉన్న ఎంబ్రియోస్లో విచ్ ఎవర్ ఇస్ ద గుడ్ క్వాలిటీ అంటే ఏ క్వాలిటీ అంటారనమాట దాన్ని. సో ఏ గ్రేడ్ ఆర్ బి గ్రేడ్ రెండు కూడా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ అని చెప్తాం బ్లాస్టోసిస్ట్లో. సో ఈ ఎంబ్రియోస్ని మనం చూసి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఐయుఐలో 20% ఉన్న సక్సెస్ రేట్ ఐవీఎఫ్లో 65% దాకా వెళ్తుంది అనమాట. బికాస్ ఎవ్రీథింగ్ వీఆర్ సీయింగ్ అండ్ సెలెక్టింగ్ అండ్ దెన్ ఓన్లీ ప్రొసీడింగ్. సో ఇది మెయిన్ డిఫరెన్స్. అందుకనే ఐయుఐలో ఫెయిల్ అయితే కనుక మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ సక్సీడ్ ఇన్ ఐవీఎఫ్. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నవాళ్ళు ఐయుఐలో సక్సెస్ కాలేదు అనుకోండి, ఖచ్చితంగా ఐవీఎఫ్లో వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ ఉంటుంది. 100% అని చెప్పనండి, వీఆర్ నాట్ గాడ్స్. మేము చాలా వరకు ట్రై చేస్తాము, బట్ 100% సక్సెస్ మన చేతిలో ఉండదు. 65% ద బెంచ్ మార్క్ వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ సక్సెస్ రేట్ ఎంత ఉందో అంత మన 49 కూడా మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐయుఐలో ఫెయిల్ అయిన వాళ్ళు ఐవీఎఫ్ వెళ్తే ఎంత సక్సెస్ ఉండొచ్చని. అలాగే తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు ఐయుఐలో ఒక్కొక్కసారి సక్సెస్ కాలేరు. ఇలాంటి వాళ్ళు కూడా ఐవీఎఫ్లోకి వెళ్తే చాలా మంచి సక్సెస్ రేట్ వీళ్ళకి ఉంటుంది. సో దిస్ ఈస్ ది ఆన్సర్ టు ద క్వశ్చన్ విచ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్. థ్యాంక్ యూ.